యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైన హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ప్రభుత్వం సహా ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్తో పాటు వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరాయని నరసింహమూర్తి అనేటువంటి వ్యక్తులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహియుద్దీన్ల ధర్మాసనం అయితే ప్రభుత్వంతో పాటుగా కూడా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్ తదితరులకైతే నోటీసులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు వివరాలు దేవాదాయ ధర్మాదాయ చట్టంలో చేసినటువంటి సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి పిటిషనర్ల యొక్క తరపున న్యాయవాది అయితే వాదించారు. 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేటువంటి నిబంధనలతో పాటు వంశ పారంపర్యమైనటువంటి ధర్మకర్తను కూడా సాధారణ సభ్యుడిగా నియమించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అంతేకాకుండా ఆలయాల నిత్య కైంకర్యాలు, పూజా విధానాలు, ఆగమ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు మతపరమైనటువంటివేనని, ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం అయితే రాజ్యాంగం కల్పించినటువంటి మత సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని కూడా పిటిషనర్లు వాదించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో అయితే కౌంటర్ను దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.